అప్పట్లో అంతా ఒక సముద్రంలా ఉండేది. ఆ సముద్రం నుంచి విష్ణు భగవానుడు బయటికొచ్చాడు. తన నాభి నుంచి బ్రహ్మదేవుడు బయటికొచ్చాడు. బ్రహ్మ వచ్చాక ఈ విశ్వం మొత్తం చూశాడు. ఎక్కడ చూసినా జీవం లేదు. తనకున్న ఆర్డర్ ప్రకారం ఈ ప్రపంచంలోకి జీవం తీసుకురావాలి. దానికోసం తన మైండ్ నుంచి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా మానస పుత్రులు అనే నలుగురిని పుట్టిస్తాడు. వాళ్ళ పేర్లు సనాక, సనాతన, సనందన, సనత్ కుమార. ఈ కుమారులు పిల్లలు. వీళ్ళు సరిగ్గా చెప్పాలంటే 5 ఏళ్ల పిల్లలు ఉన్నట్టుంటారు. వీళ్ళకి ఒంటి మీద ఏ వస్త్రాలు ఉండవు. నగ్నంగా ఉంటారు. జస్ట్ ఒక సాక్రెడ్ థ్రెడ్ మాత్రమే ఉంటుంది. అది కూడా వాళ్ళ జ్ఞానానికి ప్రతీక. బ్రహ్మ యొక్క తేజస్సు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు పుట్టిన ఆ క్షణం నుంచి అన్ని వేదాల మీద వాళ్ళకి పట్టుంటుంది. వాళ్ళకి ఏజ్ అయిపోవటం, ముసలి వాళ్ళు అవటం అనేది ఉండదు. వాళ్ళు జన్మతః ఎన్ని యుగాలు గడిచినా 5 సంవత్సరాల బాలులకే ఉంటారు. చిన్నపిల్లల్లా ఉండటం వల్ల వాళ్ళ మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మ మిమ్మల్ని ఈ సృష్టిలో జీవం పోయడానికి తీసుకొచ్చాను. మీరు వెళ్ళి